ఢిల్లీ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఏఎస్ఏ విద్యార్థి సంఘానికి వ్యతిరేకంగా ఏబీవీపీ తిరంగా యాత్ర చేపట్టింది. 3 రోజుల క్రితం 2 విద్యార్థి సంఘాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘర్షణలో చాలా మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. రామ్జాస్ కాలేజ్లో భారీగా పోలీసులను మోహరించారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని కాలేజ్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. జేఎన్యూ నేత ఉమర్ ఖాలిద్ రామ్జాస్ కాలేజ్లో సభ నిర్వహించడాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే ఏబీవీపీ ఆరోపణలను ఏఎస్ఏ నేతలు తిప్పికొడుతున్నారు. పోలీసుల సాయంతో ఏబీవీపీ కార్యకర్తలు తమపై దాడులు చేశారని మండిపడుతున్నారు. రామ్జాస్ కాలేజ్లో కేంద్రం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రామ్జాస్ కాలేజ్లో మళ్లీ చోటు చేసుకున్న ఉద్రిక్తత గురించి అప్డేట్స్ మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ప్రస్తుతం రామ్జాస్ కాలేజ్ విద్యార్థులు అంటే ఒక తిరంగా యాత్ర జరుగుతుంది. ఈ తిరంగా యాత్రతో మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా రామ్జాస్ కాలేజీలో ఒక ఘర్షణ పూరిత వాతావరణం ఉండి ఇక్కడ ఐడియాలజీ పరంగా అంటే సైద్ధాంతిక పరమైన విభేదాలు కలిగిన 2 విద్యార్థి సంఘాల మధ్య ఈ ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకోవడం, అది పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్ల దాడి కూడా చేసుకునే వరకు వెళ్ళింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీ చార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు ఈ రామ్జాస్ కాలేజ్ విద్యార్థులైతే తమ కళాశాలలో పెట్టే ఏ చర్చను తాము వ్యతిరేకించలేదు. కాకపోతే చర్చలో పాల్గొనే వక్తల్ని మాత్రమే వ్యతిరేకిస్తూ వచ్చాం. ఎందుకంటే వారి మీద అప్పటికే జాతి విద్రోహ నినాదాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ మేరకు కేసులు కూడా ఉన్నాయి. షేలా రషీద్ కావచ్చు, లేకపోతే ఉమర్ ఖలీద్, ఈ ఇద్దరు వివాదాస్పద వ్యక్తులుగా జేఎన్యూ క్యాంపస్లో నేషన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న దాని మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి ప్రసంగాలు మాత్రమే తాము వ్యతిరేకించామని వీరంతా చెప్తున్నారు. అయినా సరే వినకపోవడంతో చివరికి అది ఘర్షణకు దారి తీసింది అన్నది ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే జాతి వ్యతిరేక నినాదాలు చేసేవారు ఎవరు తమ క్యాంపస్కి రావద్దు, వారు తమ క్యాంపస్లో ఉంటే అటువంటి వారికి మద్దతు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే క్యాంపస్ విడిచి వెళ్ళిపోవాలి అంటూ వీరంతా నినాదాలు చేస్తూ ఈ తిరంగా యాత్ర చేశారు. किसके लिए तिरंगा मार्च? हम लोग तिरंगा मार्च जब भारत में देश विरोधी नारे लगाए जाएंगे तब तक इस देश का विद्यार्थी उस देश भारत माँ की रक्षा के लिए हमेशा सड़कों पे आएगा और जो ऐसी भी चीजों के नारे लगाएंगे उनका पाकिस्तान चले जाए। जो आप दिल्ली विश्वविद्यालय में ऐसे कोई भी इंटरनेशनल एक्टिविटी नहीं सहेंगे और उमर खालिद जैसे टेररिस्ट को नहीं मिलाएंगे भारत को। ఇక్కడ ఒక తెలుగు విద్యార్థి కూడా ఉన్నాడు. అంటే వీళ్ళు అంటే ఈడ రైట్ లెఫ్ట్ ఇంకా ఏబీవీపీ ఐసా లేదు. ఈడ మన దేశానికి మేము ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో, మన దేశానికి ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి అగేన్స్ట్ గా ఈ మార్చ్ ఉంది. ఈ జెండా, ఈ ఫ్లాగ్, ఇది దానికోసం. ఇది జస్ట్ రైట్ లెఫ్ట్ ఏబీవీపీ ఐసా అట్లా అనుకోకూడదు. అందుకే మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ రామ్జాస్ స్టూడెంట్ పార్టిసిపేట్స్ ఇన్ ఇట్. సో ఇది మొత్తంగా దేశానికి సపోర్ట్ చేస్తూ ఈ తిరంగా యాత్ర చేస్తున్నామని వీరంతా కూడా చెప్తున్నారు. ఇందులో ఏ విద్యార్థి సంఘం లేకపోతే వారి సైద్ధాంతిక విధానాలు అవేవీ లేవు. పరంగా మాత్రమే తాము విడిపోయాం, మేము ఇందులో పార్టిసిపేట్ చేసిన తెలుగు విద్యార్థులు కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే ఈ తిరంగా మార్చితో ఉద్రిక్తతలు మళ్ళీ చెలరేగినట్టయ్యాయి. పోలీస్ బందోబస్తు కూడా చూడొచ్చు మనం. సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య ఈ తిరంగా మార్చిని నిర్వహిస్తున్నారు. మొన్న జరిగిన లాఠీ చార్జ్లో మహిళా విద్యార్థుల పట్ల మగ పోలీసులు చేసుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇవాళ మళ్ళీ అట్లాంటి పరిస్థితి తలెత్తకుండా ఎక్కడికక్కడ మహిళా పోలీసు సిబ్బందిని సైతం పెద్ద ఎత్తున మోహరించి సిద్ధంగా పెట్టారు. ఒకవేళ ఈ తిరంగా మార్చి కనుక ఘర్షణకు దారితీస్తే దాన్ని వెనువెంటనే అడ్డుకునే చేసేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. చూడొచ్చు మనం పక్కనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి మరి వీరంతా కూడా ఈ
తిరంగా మార్చులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చోటు చేసుకునేందుకు వీరంతా ఏర్పాట్లు చేస్తున్నారు. బాష్పవాయు గోళాలను సైతం వీరంతా సిద్ధంగా ఉంచుకున్నారు. ఒక రోపు పట్టుకుని ఈ రోపు లోపలికి ఎవరు రాకుండా మార్చిలో పాల్గొంటున్న విద్యార్థులు మాత్రమే ఈ రోప్ లోపలికి ఉండేలాగా పూర్తి స్థాయి పోలీసు పహారా మధ్య ఈ తిరంగా మార్చి జరుగుతోంది. థ్యాంక్ యూ మహాత్మా. రామ్జస్ కాలేజ్లో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏబీవీపీ తిరంగా యాత్ర నిర్వహిస్తూ ఉండటంతో అటు ఏఎస్ఏ నేతలు మండిపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం ఆ కాలేజ్లో పరిస్థితిని మనం చూసాం. రామ్జస్ కాలేజ్లో 2 విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. మొన్న జరిగిన ఘర్షణ ఇంకా ఉద్రిక్తంగా కొనసాగుతూనే ఉంది. తిరంగా యాత్రను ఏబీవీపీ ప్రారంభించింది. 3 రోజుల క్రితం ఈ 2 విద్యార్థి గ్రూపుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది రాళ్ల దాడికి దారితీసింది. దీంతో పోలీసులు ఎంటర్ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఏబీవీపీ తిరంగా యాత్ర నిర్వహిస్తోంది. ఇప్పుడే యాత్రను ప్రారంభించింది ఏబీవీపీ. దీనికి నిరసనగా ఏఎస్ఐ నేతలు కూడా రంగంలో దిగారు. దీంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్న అనుమానంతో పోలీసులు భారీగా కాలేజ్లో మోహరించారు. नहीं चलेंगे